మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీలో కార్పొరేటర్ చీరాల నరసింహ సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ చీరాల నరసింహ, తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి ఉత్సవాలు సీతారాముల కళ్యాణం నిర్వహించి దాదాపు 1000 మంది భక్తులందరికీ అన్నప్రసాదం అందించడం, సాయంకాలం సీతారాముల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు। జీలకర్ర బెల్లం లాగా కలిసి ఉండాలి, అందుకని చెప్పి దాని ప్రతీకగా జీలకర్ర బెల్లం పెడతారు। కానీ మన వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క మరుడి యొక్క తాహత్తు ముఖ్యం, కలవడం కంటే కూడా। ఎన్ఆర్ఐ సంబంధాలు చూడండి, ఇక్కడ పక్కన అత్తగారు ఉంటే ఓ మా అల్లుడు గారు ఎన్ఆర్ఐ అని చెప్పి చెప్పుకోవడం లేదు। ఎప్పుడైనా సరే ఈ వివాహ బంధాలంటే ఎప్పుడైనా సరే వృత్తి కంటే కూడా వ్యక్తిని నమ్మి మనం పెళ్లిని చేయాలి। ప్యాకేజీ తర్వాత లీకేజీ అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే వృత్తిని నమ్మి ఇవ్వాలి। ఇప్పుడు ఆ మనిషి ఎట్లాంటి మంచివాడైనా సరే వాడు వ్యక్తి, మనం వ్యక్తిని కాకుండా వృత్తిని చూసామనుకోండి, ఆ వృత్తి ఉన్నంతసేపే ఆ వ్యక్తికి కూడా గౌరవం, తర్వాత ఎక్కడి వారు అక్కడే ఖర్చు పడిపోతుంది। కాబట్టి మనం అందరం కూడా దీంట్లో గమనించాల్సినటువంటి విషయం అది। ఒకసారి అందరూ కూడా గోవిందా స్వాగతం సుస్వాగతం। బోడుపల్లి మేయర్ గారు సామల బుచ్చిరెడ్డి గారు, మేయర్ కొత్త రవిగౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్ నరసింహగౌడ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము। జై శ్రీరామ్ కోరుతున్నాము। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। అదేవిధంగా మాజీ మధ్య మైసాయి గారిని సత్కరించవలసిందిగా, శ్రీ చీరాల నరసింహ గారిని సత్కరించవలసిందిగా మన కాలనీ జై శ్రీరామ్। చూడండి టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిని సత్కరించవలసిందిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ శ్రీ సీతారామ కళ్యాణోత్సవానికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ మా కాలనీ ఉత్తర కమిటీ తరఫున కొట్టట్లేదమ్మా, చాయ్ తాగలేదు సార్। మేడం అందరు కావాలి, నరసింహం కాదు, ఈ ఫోటోనే రావాలా?
రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సాయి ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపినారు. ఈరోజు శ్రీరాముడు పుట్టినరోజు. శ్రీరాముడు అంటేనే అన్నం పెట్టేవాడు. అహల్యను తాకి ఈ పావనం చేసి ఒక స్త్రీగా మార్చినాడు. అహల్య అంటేనే అన్నం పెట్టేది. అంటే అన్నము, అలము అంటే నాగలి. అహల్య అని రాముడు అంటేనే అన్నం పెట్టేవాడు. ఈ భూలోకానికి అన్నం పెట్టేవాడు శ్రీరాముడు. ఈ సందర్భంగా శ్రీరాముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగినది. ఈ గ్రామ మున్సిపల్ పెద్దలు, మేయర్ గారు చీరాల నరసింహ గారి ఆధ్వర్యంలో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వివిధ వాళ్ళు పాల్గొన్నారు. ఇంకా ముందు తరాలకు కూడా మేము ఇంకా ఆదర్శంగా ఈ కళ్యాణాన్ని ఈ విధంగా జరుపుతున్నాము. మాకు ఆదర్శంగా మా పిల్లలు కూడా ఈ విధంగా కళ్యాణం జరపాలని, ఇంకా అందరు చూసిన వాళ్ళు భక్తులకు కూడా పుణ్యం జరగాలని, ఆ దేవుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామ ఉత్సవ కమిటీ శ్రీ సాయి ఎన్క్లేవ్ ఈరోజు వైభవం మాకు ప్రపంచంలోనే సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి మరి శ్రీ సాయి ఎన్క్లేవ్ ఆధ్వర్యంలో మరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము లగ్గం ప్రతి సంవత్సరము 7 చేస్తున్నాం కాబట్టి సీతారాముల కళ్యాణము మరి ఇక్కడ దాదాపు 500-600 మంది మహిళలతోటి మరి ఇక్కడ మా కాలనీ అందరితోటి ఇక్కడ మరి భోజనాలతోటి కూడా మేము పెళ్లి చేసి మంచిగా ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి మరి మా మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, మా కార్పొరేటర్లు వైభవంగా ఇలా సీతారామ కళ్యాణం జరుపుకున్నాం కాబట్టి భద్రాద్రిలో ఎట్లా జరిగిందో ఈడ కూడా మాకు సాయి ఎన్క్లేవ్లో అట్లే జరుగుతుంది. మరి ఇంకా ముందు కూడా ఇంకా పబ్లిక్ ఇంకా వస్తారు కాబట్టి అన్ని కాలనీల నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి 28వ డివిజన్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం.